పండును తొక్క తీసే తింటాం. సపోటాను తొక్క తీసిన గింజ ఊసేసి తింటాం. సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తింటాం. పై తొక్కు లోపల గింజలు వదిలేస్తాం. యాపిల్ జామ పళ్ళని మొత్తం తినేస్తాం. ఇలాగా మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకో దానిలో తొక్కని కాదనుకుంటాం. ఒక్కోటి ఒక్కో రుచి, తీపి, పులుపు, వగరు, కొంచెం తేడాలతో ఎన్నో రుచులు. అన్నీ ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే. అయితే పళ్ళు తింటున్నప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది, కానీ చెడు గుర్తుండదు. మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తామంతే. అలాగే మనుషులు కూడా పళ్ళ లాంటి వారు. కుటుంబంలో భార్య, భర్త, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరూ ఒక్కో రకం పండు. ఒక్కోరిది ఒక్కో స్వభావం. అయితే అందరూ పళ్ళలాగా మనకు మంచి చేసేవాళ్ళే, కానీ మనిషి విషయంలో వాళ్ళు చేసిన మంచి కంటే వాళ్ళు చూపించిన కోపము, చిరాకు ఎక్కువ గుర్తుంటుంది. పండులో అక్కర్లేని గింజ కూడా ఒక భాగమే అనుకుంటాం, కానీ పండుని ద్వేషించం కదా. పండులాగే కోపతాపాలు, ప్రేమ పాశాలు కలిస్తేనే మనిషి స్వభావం. ఇది గుర్తించగలిగితే వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం. కుటుంబం అనేది ఏ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఫ్రూట్స్. జై శ్రీమన్నారాయణ.